పచ్చి మామిడికాయతో మాజాకి మించిన జ్యూస్ అయితే నేనైతే చూతానండి. చాలా టేస్టీగా ఏ మాత్రం కలర్స్ యూస్ చేయకుండా చేస్తున్నాను ఇక్కడ నేను. నేను పచ్చి మామిడికాయలు అయితే తీసేసుకున్నాను. ఒక 6 మామిడికాయల దాకా తీసుకున్నాను. మీకు ఎన్ని మామిడికాయలు అయితే అవైలబుల్గా ఉంటాయో అన్ని మామిడికాయలు తీసేసుకుని పైన మనం చక్కగా వాష్ చేసేసి దీని పైన బుడుపు అనేది తీసేసి ఒక బౌల్లోకి తీసుకుని దానిలో 2 గ్లాసుల దాకా వాటర్ పోసేసి నేను గ్యాస్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను. నేను 20 మినిట్స్ దాకా కుక్ చేస్తున్నానండి మామిడికాయ. ఇలా 20 మినిట్స్ కుక్ చేస్తే చక్కగా మనకి మామిడికాయ అనేది బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఆ మామిడికాయ మనం పక్కకు తీసేసుకొని చూడండి, మనం ఇలా స్పూన్తో గుచ్చితే ఆ పై లేయర్ అనేది చక్కగా వచ్చేయాలన్నమాట. అప్పుడు మామిడికాయ లోపల కూడా కుక్ అయిపోతుంది. చక్కగా చల్లారిపోయాక దానిపైన ఉన్న లేయర్ తీసేసి ఆ గుజ్జు వరకే ఇక్కడ మనం తీసేసుకోవాలి. లేయర్ అనేది ఉడికితే చక్కగా వచ్చేస్తుంది. బట్ మనకి ఉడకటానికి ఇక్కడ మామిడికాయ అనేది రా మ్యాంగో తీసుకున్నాం కాబట్టి ఒక 20 మినిట్స్ టైం అయితే పడుతుందండి కంపల్సరీ. ఈ విధంగా నేను పై లేయర్ అనేది తీసేసాక దీని యొక్క గుజ్జు మాత్రమే నేను ఇక్కడ సపరేట్ చేసేసుకుంటున్నాను. మనకి సమ్మర్లో రా మ్యాంగోస్ అనేవి చాలా ఎక్కువగా దొరుకుతూనే ఉంటాయి. మనం సమ్మర్లో ఎక్కువగా డ్రింక్స్ తీసుకుంటూ ఉంటాం. డ్రింక్స్ బదులుగా చిన్నపిల్లలు ఎక్కువగా మాజా అలా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. బట్ అవి మనం ఎప్పుడు ఏంటి ఎలా చేశారో ఎసెన్స్ ఏం కలిపారని చెప్పి మనకైతే తెలియదు. మనం దగ్గర ఉన్న ఫ్రూట్ అనేది ఉంటే దాన్ని ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చండి. మనకి ఇప్పుడు సీజన్ కాబట్టి ఇవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఈ విధంగా నేను తీసుకున్న ఆ మ్యాంగో గుజ్జుని నేను స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసి ఆ బౌల్లోకి తీసేసుకున్నాను గుజ్జు మొత్తాన్ని. నేను తీసుకుంది మొత్తం 6 మ్యాంగోస్కి నేను 2 కప్పుల దాకా బెల్లం తీసేసుకుంటున్నానండి. అదేవిధంగా 1 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. కంప్లీట్గా నేను బెల్లంతోనే చేయట్లేదు, బట్ బెల్లం క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగానే తీసుకున్నాను. షుగర్ అనేది 1 కప్పు దాకా తీసేసుకుని మనం బెల్లం అనేది కరిగేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా బెల్లం అనేది మ్యాంగోలో కరగబెట్టడం వల్ల మ్యాంగోకి బాగా పడుతుంది. అదేవిధంగా మనకి జ్యూస్ తీసేటప్పుడు చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అంటే ఒక స్వీట్గా, అదేవిధంగా ఒక పులుపుదనంతో ఒక జామిక్ ఫ్లేవర్గా ఉంటుంది. మనం చక్కగా బెల్లం అనేది కరిగిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది పూర్తిగా చల్లారనిచ్చుకోవాలండి. ఇప్పుడు చల్లారాక మిక్సీలోకి కొంచెం కొంచెంగా తీసేసుకుని గ్రైండ్ చేసేసుకుంటే మనకి ఒక జామ్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. అంటే కొంచెం తిక్కిగానే ఉంటుంది. దీనిలో ఇది మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుని ఒక 1 మంత్ వరకు యూజ్ అయితే చేసుకోవచ్చు. దీనిలోకి నేను కొంచెం సాల్ట్ అనేది వేసేసుకుంటున్నాను. ఈ సాల్ట్ అనేది మ్యాంగోకి కొంచెం సాల్ట్ మరీ ఎక్కువ కాదు, మనకి కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. నేను ఒక బౌల్లోకి 1 కప్పు దాకా ఆ మ్యాంగో గుజ్జు అనేది, అదేవిధంగా నేను 2 గ్లాసెస్ వాటర్ అనేది తీసేసుకున్నాను. మనకి చిక్కదనం అనేది మనం ఎంత కావాలి అనుకుంటే అంతగా మనం తీసుకోవచ్చండి. మీకు సేమ్ మాజా అనే ఫ్లేవర్ లాగానే అనిపిస్తుంది. మరి చాలా సింపుల్ కదా ఇంట్లోనే మాజా ప్రిపేర్ చేసుకోవటం. ఎటువంటి ఎసెన్స్ వేయకుండా, ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకోకుండా. మరి మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.